ఇప్పుడు మనము ప్రతిరోజు ప్రతినిత్యము చేసే వార్మింగ్ ఎక్సర్సైజ్ సూక్ష్మ వ్యాయామాలు ఎలా చేయాలో చూద్దాము. మీరు రోజుకు ఒక 10 నిమిషాలు ఈ సూక్ష్మ వ్యాయామాలకు వార్మింగ్ ఎక్సర్సైజ్ మీరు టైం ఇవ్వండి. మీ యొక్క జాయింట్స్ ప్రతి జాయింట్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. స్టిఫ్‌నెస్ కాకుండా ఉంటుంది. సో, మీకు ఈ ఈ నొప్పులు మోకాలు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి ఇలాంటి నొప్పులు రాకుండా మీరు జాగ్రత్తగా హ్యాపీగా ఉండడానికి ఈ సూక్ష్మ వ్యాయామాలు పనిచేస్తాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు మీరు సాధన చేస్తూ ఉండండి. చాలా హెల్తీగా ఉంటది మీ బాడీ. ఓకే. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 చేతులు ఇలా వెనుకకు సపోర్ట్ తీసుకొని కూర్చుంటాము. చక్కగా నడుము నిటారుగా ఉండాలి. ఈ విధంగా ఈ పొజిషన్‌లో. ఓకే. 2 కాళ్ళని ఈ విధంగా దూరం పెడుతూ లోపల వైపు 1, 2 బయట వైపు 3, 4, 5, 6, 7, 8, 9. సో, ఇలా లోపల వైపు టచ్ చేస్తాము. బయట వైపు టచ్ చేస్తాం. ఓకే. లేదు ఇలా రావట్లేదు, లోపల వైపు రావట్లేదు అనుకున్న వాళ్ళు చూడండి. ఈ విధంగా ఓన్లీ ఈ ఈ హిప్ జాయింట్ మూవ్ అయ్యే విధంగా చూస్తాము. అంతే. ఈ విధంగా ఈ పొజిషన్. ఓకే. మీకు ఏ విధంగా కన్వీనియన్స్‌గా ఉంటే ఆ విధంగా చేయండి. ఒక 10-20 టైమ్స్ కొత్తలో. తర్వాత రెండవ మూమెంట్, లెగ్ రెండవ మూమెంట్. సో, ఈ కుడి పాదాన్ని ఇలా విధంగా తీసుకుంటాము. ఎడమ చేతి వెనుకకు సపోర్ట్. కుడి చేత్తోని కుడి మోకాలను నేలకు అంటిస్తాము. 1, 2, 3 పూర్తిగా నేలకు టచ్ కావాలి. 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఒక 5-10 టైమ్స్ కొత్తలో. తర్వాత లెఫ్ట్ లెగ్ కుడి చేతి వెనుకకు సపోర్ట్. ఓకే. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఈ విధంగా కూడా రావట్లేదు, మోకాలు పైన పాదం రావట్లేదు, మీరు ఈ విధంగా పెట్టుకోండి. ఈ పక్కన పెట్టుకొని సింపుల్ చూడండి. ఈ విధంగా అయినా సరే హిప్ జాయింట్ దీన్ని కదిలించే ప్రయత్నం చేయండి. సింపుల్గా చూడండి. ఈ విధంగా. ఓకే. సో, మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేస్తూ ఉండాలి. తర్వాత మూడవ మూమెంట్ బటర్ఫ్లై. 2 చేతులు వెనుకకు సపోర్ట్. నడుము ఇలా నిటారుగా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఒక 10-20 టైమ్స్. లేదు అనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు బటర్ఫ్లై. 2 చేతులతో 2 పాదాలు ఇలా పట్టుకొని నడుము నిటారుగా ఉండాలి పూర్తిగా. ఈ విధంగా మూమెంట్. ఓకే. ఓకే. ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఓకే. నా ఇప్పుడు హ్యాండ్ మూమెంట్స్. ఓకే. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 చేతులు ఈ విధంగా తీసుకుంటాము. తీసుకొని హ్యాండ్స్ క్లాక్ వైజ్
1 2 ముందుకు వస్తున్నప్పుడు మోచేతులు టచ్ కావాలి, వెనక్కి వెళ్తున్నప్పుడు మట్టలు టచ్ కావాలి. 3 4 5 6 7 8 9 10. 5 to 10 times. Okay, reverse. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మీ శక్తి కొలది చేస్తుండండి. 5 టైమ్స్ కానీ 10 టైమ్స్ కానీ. ఓకే, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. అదేవిధంగా రెండవ మూమెంట్. ఇప్పుడు ఏం చేస్తాము, రెండు చేతులు ఈ విధంగా, హ్యాండ్స్ రెండవ మూమెంట్ ఈ విధంగా లాక్ చేస్తాము. లాక్ చేసి ఈ చేతులు ఈ విధంగా వెనుక వైపు చూపిస్తాను నేను. ఈ విధంగా లాక్ చేస్తాము. ఓకే, పూర్తిగా నడుము నిటారుగా ఉండాలి. లాక్ చేసి కుడివైపు ఈ విధంగా లాగుతాము. ఓకే, ఈ మోచేతి ఎలా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఈ ఏరియాను మనం స్ట్రెచ్ చేస్తాం. మళ్ళీ మిడిల్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు లాగుతాం. ఓకే, 1 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. 2 3 4 5. ఓకే, ముందు వైపు చూపిస్తాను. అదేవిధంగా ముందు వైపు 6. ఓకే, మన తల వంచకూడదు, తల స్ట్రైట్గా ఉండాలి. 7 8 9 10. రిలాక్స్. ఓకే, నౌ థర్డ్, మూడవ మూమెంట్. ఇప్పుడు ఏం చేస్తాము, ఎడమ చేతి వెనుకకి తీసుకుంటాము, కుడి చేతి పైనుంచి తీసుకొని రెండు చేతులను లాక్ చేయాలి. ఓకే, తల వంచకూడదు, తల స్ట్రైట్గా ఉండాలి, ఈ పొజిషన్. ఓకే, ఇప్పుడు వెనక నుంచి చూపిస్తాను మీకు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే, నౌ అదేవిధంగా సర్వైకల్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఓకే, పూర్తిగా నడుము నిటారుగా ఉంటుంది చక్కగా. ఉన్న తర్వాత మీ యొక్క భుజాలు ఒకసారి వెనుకకు రొటేషన్ చేయండి, చేసి ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు చూస్తాము, చూస్తూ బ్యాక్ వైపు ఎడమ వైపు వెనక వైపు చూడాలి. మళ్ళీ మధ్యలోకి, మళ్ళీ రైట్ సైడ్ కుడివైపు చూడండి, కుడివైపు చూస్తూ వెనక వైపు కళ్ళను వెనక వైపు చూడండి, మధ్యలోకి. 1 2
3 4 5 6 7 8 9 10. ఓకే, లెఫ్ట్ రైట్ ఒక 10 టైమ్స్. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు రెండు చేతులు ఈ విధంగా తీసుకుంటాము, ఛాతీ వైపు తీసుకొని ఇక్కడ బ్రీత్ ఇన్, గాలి తీసుకుంటూ నెమ్మదిగా తల భాగం వెనుకకు. 2 అంటే డౌన్. ఓకే, ఈ విధంగా వంచడం కాదు, చూడండి సైడ్ నుంచి చూపిస్తాను. ఇలా తప్పు, కరెక్ట్ ఏది రాంగ్ ఏది, ఈ పొజిషన్ కాదు. ఈ యొక్క చిన్న ఏం చేస్తాం, మన చిన్న ఇది ఇక్కడ డబుల్ చిన్ రావాలి, ఇక్కడ వస్తుంది, ఇది మళ్ళీ పై. ఓకే, ఈ పొజిషన్ కాదు, చూడండి ఇలా కాదు, ఇక్కడ ఏం చేస్తాం, ఈ పొజిషన్, ఈ ఈ ఈ చిన్ను ఇక్కడ అంటించాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఓకే, ఒక 5 to 10 టైమ్స్. మీ యొక్క నొప్పిని బట్టి నెమ్మదిగా చేస్తూ ఉండాలి. ఇప్పుడు సర్వికల్ మూడవ మూమెంట్. ఓకే, రెండు భుజాలు స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ నెక్ ఉంది కదా, దీన్ని పైకి తీసుకొని లెఫ్ట్ ఎడమ వైపు ఇక్కడ బ్రీత్ ఇన్, గాలి తీసుకుంటూ కుడి వైపు వదిలేయాలి. మళ్ళీ ఇక్కడ గాలి తీసుకుంటూ ఎడమ వైపు వదిలేస్తాం. మళ్ళీ ఇక్కడ గాలి తీసుకుంటూ ఓకే, ఈ విధంగా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ విధంగా చాలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి. ఓకే, ఇది ప్రతిరోజు ఈ లెగ్ మూమెంట్స్ ఒక 3 మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ 3, నెక్ మూమెంట్స్ 3, ఇలా ప్రతిరోజు మీరు చేసినట్టయితే టోటల్ బాడీ వార్మింగ్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి జాయింట్ లూబ్రికేట్ మొబిలైజేషన్ పెరుగుతుంది, ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది, బాడీలో ఆ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి అన్ని నొప్పులకు మూల కారణం ఏంటంటే ఈ బాడీలో స్టిఫ్నెస్ ఉండడం. ఓకే, కండరాలు జాయింట్స్ అన్నీ బిగ్స్గా పోవడం. కాబట్టి మీరు ప్రతిరోజు చేయండి, ఒక 21 రోజు రోజు చేస్తూ ఉండండి. మార్పు మీరే గమనిస్తూ ఉంటారు. మీ శరీరం 21 రోజుకు ముందు ఏంది, తర్వాత ఏంది. ఓకే, ధన్యవాదాలు.